హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్కి ప్రత్యేక హోదా. బీహార్కి ప్రత్యేక హోదా గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వంలో బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన పార్టీలుగా ఉన్నాయి. ఈ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ కావచ్చు, అలాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఎంపీలను ఇవ్వడం ద్వారానే మోడీ ఏర్పాటు చేసుకున్నాడు ప్రభుత్వాన్ని. మోడీ పీఎం పదవిలో ఉండటం కానీ దీని మొత్తానికి కారణం ఈ రెండు పార్టీలే అనేది మనం గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నదే. అయితే నితీష్ కుమార్ గత కొద్ది రోజులుగా ఆయన ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, కేంద్రంలో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడో, అప్పటి నుంచి కూడా నితీష్ కుమార్ ప్రత్యేక హోదాని అడుగుతున్నాడు అనే వార్తలు మనకు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఆయన వేరే ఏ బెనిఫిట్స్ అడగట్లేదు, ప్యాకేజీలు కానీ ఇక మిగతా వేరే ఏమీ అడగకుండా ప్రత్యేక హోదా కావాలి అనే పట్టుతోటి అలా ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కాస్త వెనకడుగులో ఉంది, ప్రత్యేక హోదా అడగట్లేదు. అవి డిమాండ్ ఉన్నా కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ వెనకడుగేస్తుంది, చంద్రబాబు గారు ఎందుకు ఆయన వెనకడుగేస్తున్నాడంటూ మనం కొన్ని చర్చలు కూడా చేశాం. సో ఈ విషయంలో గమనిస్తే ఇప్పుడు నితీష్ కుమార్కి టైం వచ్చింది, ప్రత్యేక హోదాను దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్లో ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమిస్తుంది బీహార్కి అంటూ కొత్త న్యూస్ ఒకటి వచ్చిందనమాట. సో దాదాపు ప్రత్యేక హోదా ఖరారు అయినట్టుగానే కనిపిస్తుంది చూస్తుంటే. సో అసలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కలిగిన అర్హతలు ఏంటి బీహార్కి అనేది మనం ఒకసారి గమనిస్తే, బీహార్ మామూలుగా చూసుకుంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. బీహార్ ఎప్పుడైతే ఈ జార్ఖండ్ నుంచి విడిపోయిందో, ఆ విడిపోయిన తర్వాత మరింత దుస్థితిలోకి వెళ్ళిపోయింది. బీహార్ అంటే ఎక్కువగా ఈ బందిపోట్లు, లేకపోతే చదువు నిరక్షరాస్యత ఎక్కువ ఉండటము, అలాగే ఉపాధి అవకాశాలు లేక వలస కూలీలు ఎక్కువ ఉండటము, ఇలాంటి అనేక నెగిటివ్ విషయాలకు బీహార్ పేరుంది. కానీ బీహార్ గతంలో చూసుకుంటే నలంద యూనివర్సిటీ లాంటి చారిత్రక యూనివర్సిటీ 1000 సంవత్సరాల క్రితం బీహార్లో ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో. సో అక్కడ ఒక సుభిక్షత ఉండేది అప్పట్లో. కానీ తర్వాత కాలక్రమేణా పర్యావరణంలో మార్పులు కావచ్చు, సహజ వనరులు సరిగ్గా లేకపోవడం కావచ్చు, అలాగే ఈ నాయకులు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ రావడం వల్ల ఈ బీహార్ అనేది చాలా దెబ్బతింటూ వచ్చింది. అయితే ఈ బీహార్కి మరి ఇప్పుడు ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో బీహార్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ ప్రత్యేక హోదా అంటే, ఈ బీహార్లో ఉన్న దాదాపు ఒక 38 జిల్లాల్లో కనీసం 15 జిల్లాలు, దాదాపు 16 జిల్లాల దాకా వరదలు వచ్చినప్పుడల్లా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ జిల్లాల్లో వరదలు వచ్చేసి ఆ ప్రాంతాల్లో పంట దెబ్బతిండము, ఆ జిల్లాలు కరువు జిల్లాల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. ఇది చాలా కాలంగా జరుగుతూ వస్తుంది. సో వరదలకు గురవ్వడం వల్ల ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి కుంటుపడము, సుభిక్షత లేకపోవడం చూస్తూ ఉన్నాం. ఇదొకటైతే 18 ఏళ్ళుగా ఈ ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రం అడుగుతూ వస్తుందనేది మనకు తెలిసిందే. అయితే ఈ ప్రాబ్లమే కాకుండా సహజ వనరులు లేకపోవడం కూడా మరొక ప్రాబ్లం. ఈ బీహార్ రాష్ట్రానికి సహజ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ సహజ వనరులు లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధికి ఏవైతే ఇప్పుడు లైక్ మైనింగ్ కావచ్చు, అలాగే గోల్డ్ మైనింగ్ కావచ్చు, లేదా ఈ కోల్ మైనింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవీ లేవు, గ్రానైట్ మైనింగ్ కావచ్చు, ఇక వేరే సహజ వనరులు కూడా ఏమీ లేకపోవడం వల్ల ఇవి ఇబ్బంది ఎదుర్కొంటూ వస్తుంది ఈ బీహార్ రాష్ట్రం. సో ఉపాధి అవకాశాలు క్రియేట్ అవ్వకుండా పోయిందనమాట. దాంతో కూడా కొంత సమస్య ఉండనే ఉంది. సో దీంతోపాటు జార్ఖండ్ ఎప్పుడైతే విడిపోయిందో బీహార్ నుంచి, ఆ విడిపోయిన తర్వాత జార్ఖండ్ బాగానే అభివృద్ధి చెందుతూ వచ్చింది, కానీ బీహార్ మాత్రం అక్కడ అభివృద్ధి కుంటుపడింది అనమాట. సో ఎందుకంటే చాలా పరిశ్రమలు కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, ఇవన్నీ జార్ఖండ్ ప్రాంతానికి ఉండటం వల్ల ఆ ప్రాంతంలో సో అటు షిఫ్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాగే కొన్ని రావాల్సినవి కూడా రాకపోవడం ఇవి బీహార్లో దెబ్బతినడానికి అవకాశం ఏర్పడింది అన్నమాట. ఇదే కాకుండా కొన్ని హోటల్స్ ఏర్పడ్డాయి తర్వాత కాలంలో, అలాగే రెస్టారెంట్లు కావచ్చు, అలాగే అనేక వచ్చినా కూడా పెద్ద ఉపాధి క్రియేట్ చేయలేదు. హోటల్స్ సంస్థలు ఇలాంటివన్నీ కూడా ఉపాధి తక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే అందులో వర్క్ చేసే వాళ్ళు కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి, కార్మికులకు వందల్లో లేదా వేలల్లో ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి, సో ఉపాధి అవకాశాలు పెద్దగా క్రియేట్ అవ్వలేదు. సో దానివల్ల కూడా చాలా నిరుద్యోగిత పెరుగుతూ వస్తుంది. దాదాపు 6.7 రేషియోలో నిరుద్యోగిత పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో బీహార్లో ఈ నిరుద్యోగ యువత అంతా 2 మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకటి, చదువు పెద్దగా లేని వాళ్ళు వచ్చేసి వలసలు వెళ్ళడం, మనలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్కి, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి స్టేట్స్కి వచ్చేసి ఇక్కడ వలస కూలీలుగా లేదా ఈ బేల్దారి పనులు కావచ్చు, అలాగే ఈ రోడ్డు పనులు కావచ్చు, ఇలాంటి బాగా కష్టతరమైన పనులకు వీళ్ళు కూలీలుగా చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది. దీంతోపాటు మరికొంతమంది చదివి ఎదగాలి లేదా ప్రభుత్వ సెక్టార్లో జాబ్స్ సాధించుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళు కష్టపడి ప్రభుత్వ సెక్టార్లో జాబ్స్ సాధిస్తారు. దేశంలో గమనిస్తే దేశంలో అన్ని ప్రాంతాల కన్నా ఏదైతే ఈ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సెక్టార్లో అన్ని ప్రాంతాల కన్నా ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా అభ్యర్థులు ఉంటున్నారు, ఏ ప్రాంతం నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటున్నారు అని చూస్తే అది బీహార్ నుంచే.
ఎస్, బీహార్ నుంచే ఎంతోమంది ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లుగా కానీ మారుతున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ నిరుద్యోగిత, ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సెక్టార్లో లేకపోవడంతో ఇక ప్రభుత్వ సెక్టార్నే ఆధారం చేసుకొని ప్రభుత్వ సెక్టార్లో ఎలాగైనా జాబ్ కొట్టాలి అని డిసైడ్ అయ్యి వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ల దాకా వీళ్ళు చదవడం జరుగుతూ వస్తుంది. అయితే ఇదే ఎందుకు ఎంచుకున్నారు? వేరే ఇక గ్రూప్ లెవెల్లో లైక్ మన యూపీఎస్సీ లాగా అక్కడ కూడా స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి ఎందుకు పెద్దగా ఎంచుకోరు, వాటిల్లో ఎందుకు తక్కువగా ఉంటుందంటే అక్కడ నిజానికి ఉద్యోగులు ఉన్నది కూడా కేవలం చాలా 1% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారనమాట. 1% ఎబో రేషియో ఉందన్నమాట. సో ఇంత తక్కువ ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ అవ్వట్లేదని అర్థం. సో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తూ ఉంటే రాష్ట్ర స్థాయిలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్లు రాసి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా లేకపోవడం వల్ల ప్రభుత్వ సెక్టార్లోనూ సరిగ్గా లేక ప్రైవేట్ సెక్టార్లోనూ సరిగ్గా లేక వీళ్ళకి ఇంకా వేరే ఉన్న ఆప్షన్ ఏంటంటే ఈ రెండే అనమాట. చదువు రాని వాళ్ళంతేమో కూలీలుగా మారుతున్నారు, ఇంకా కొంతమంది కిడ్నాపర్స్గా మారుతున్నారు, కొంతమంది స్మగ్లర్స్గా మారుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళు అయితేమో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మారుతున్నారు. ఎంత వేరియేషన్ ఉందో చూడండి. అంటే అయితే ఈ స్థాయికి వెళ్ళడం లేదా పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోవడం, ఇంత వేరియేషన్ ఉంది రాష్ట్రంలో. సో దీన్ని ఫిల్ చేయాలి, దీన్ని కాస్త లెవెల్ చేయాలి అంటే మాత్రం ప్రభుత్వ సెక్టార్లో బెటర్మెంట్ జరగాలి, ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి. ఇది అవ్వడం కోసం కూడా గతంలో ప్రభుత్వం ఏం చేసింది అంటే రాయితీలు ఇచ్చి ఒక ప్యాకేజ్ ప్రకటించింది. దాదాపు 1.25 lakhs crores అనమాట, అంటే 1.25 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ప్యాకేజీగా ఇచ్చింది. కానీ ఆ ప్యాకేజ్ కూడా వృధా అయిపోయింది, పెద్ద ఉపాధి అవకాశాలు క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే అవినీతి అధికారులు ఉన్న చోట ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఉపయోగం ఉండదు, సిన్సియర్గా పనిచేసి నిలబెట్టాలి. సో దాంతో అది కూడా దెబ్బతినడంతో ఇక చివరిగా మిగిలిన ఏకైక ఆప్షన్ ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ బీహార్ రాష్ట్రం బాగుపడదు. ఒకవేళ రాకపోతే నష్టం ఏంటంటే బీహార్ రాష్ట్రానికి వచ్చే నష్టం కొద్దిగా. ఎవరికి ఎక్కువ నష్టం వస్తుందంటే మనలాంటి కొద్దిగా గొప్ప డెవలప్ అయిన సౌత్ ఇండియన్ స్టేట్స్కి, డెవలప్డ్ స్టేట్స్కి నష్టం. ఎందుకంటే ఉపాధి పెద్దగా క్రియేట్ చేయని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలను బట్టి వాళ్ళకి నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది, వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్యాకేజీ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి తీసి, వాళ్ళు ఇచ్చే డబ్బు నుంచి తీసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ విధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వాటి వాటా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా బ్యాలెన్స్ అవుట్ అయిపోతే బాగా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలేమో దెబ్బతింటాయి, పర్ఫామ్ చేయని రాష్ట్రాలేమో ప్యాకేజీలు తీసుకుంటూ అలా గడిపేస్తుంటాయి, మళ్ళీ అక్కడ అభివృద్ధి కూడా ఉండదు. సో ఇట్లా అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడేది అనమాట. అభివృద్ధి చెందినవి కూడా కుంటుపడతాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే, ఇది ఏదైతే చైన్ ఉందో దీన్ని బ్రేక్ చేయాలి అంటే అభివృద్ధి జరగాలి, ప్యాకేజీలో ప్రత్యేక హోదా లాంటివి రావాలి. సో ప్రత్యేక హోదా ఇవ్వడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటే ఉందన్న వార్తలే వస్తున్నాయి. అయితే ఇది ఇవ్వడానికి గల మరికొన్ని ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం, ఇది మొదటి కారణం. రెండోది ఆయన వేరే ఏ గొంతెమ్మ కోరికలు కోరలేదు, కేవలం దీనికోసం మాత్రమే ఉండటం, ఇది రెండో కారణం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా 14 నెలల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉంది, నితీష్ కుమార్ అండ్ బీజేపీ. సో ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ గెలుపొందాలి అంటే బీహార్కి ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా ప్రకటించక తప్పదు. ఒకవేళ ప్రకటించకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి దెబ్బ పడే అవకాశం ఉంది. అండ్ ప్రభుత్వంలో అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్కి అది కాస్త మేలు చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి తెచ్చి సాధిస్తాడు, కనీసం ప్యాకేజ్ అన్న ఇస్తారని ప్రజలు అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ ప్రజలు ఇంకా ప్యాకేజ్ కోసమే ఈ నితీష్ కుమారే దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చాడు కాబట్టి ఆయన మొదటిసారి సీఎంగా అయినప్పటి నుంచి, ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ప్యాకేజీ అనే విషయాన్ని 2010లో కూడా భారీ ఎత్తున ప్రచారం చేసి గెలిచాడు. సో ఆయనే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అలా తీసుకుంటే మాత్రం ఓడిపోక తప్పదు. సో ప్యాకేజ్ అడగాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఆయన కూటమి గవర్నమెంట్కి ఇబ్బంది తప్పదు. మరి బీజేపీలో ఏం జరుగుతుందో చూడాలి. ఇది మాత్రమే కాకుండా మరి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మేలు చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి మరి వీళ్ళకి ప్యాకేజ్ ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే బీహార్కి ఇచ్చారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అడిగి తీరుతుంది, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే అడకత్తెరలో పొగచెక్క అంటారు కదా, ఆ విధంగా ఇరుక్కున్నట్టు అయిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదో చూడాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి వరుసగా, ఒక బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గోవా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇట్లా వరుసగా 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలకి ఒడిషా, మొత్తం 5 రాష్ట్రాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట.
అప్పుడు మరి ఏం చేస్తారో తెలియదు, ఇస్తారా లేదా, ఈ రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. అయితే గతంలో చూసుకుంటే దాదాపు 11 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ అలాగే జమ్మూ కాశ్మీర్ ఇట్లా దాదాపు 11 రాష్ట్రాలకి ఇచ్చారనమాట ఈ ప్రత్యేక హోదా. ఇవ్వడంతోటే ఈ మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఏవైతే ఈ సంస్థలు, ఈ ఫార్మా కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్స్ సంస్థలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే దీనికి కూడా ఇది ఒక కారణమైంది. సో మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఈ బీహార్ అభివృద్ధికి ఒక లంకె ఏర్పడి ఉంది. మరి ఈ లంకె కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. సో బీహార్కి అయితే రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే బీహార్కి వచ్చిందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి కూడా దాదాపు వచ్చేసినట్టే.